వెజిటేరియన్ దగ్గరికి వెళ్లి నాన్ వెజ్ తినమని ఫోర్స్ చేస్తే కరెక్ట్ కాదు కదా. అలాగే ప్రసాదం విషయంలో కూడా అంతే. వారు ప్రేమగా ఇస్తే మీరు కూడా అంతే పొలైట్ గా సారీ అండి నేను తిననని చెప్పండి, మూర్ఖంగా చెప్పకండి. కొందరు ఏది ఆలోచించకుండా 1 కొరింథీయులకు 10:18లో బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా అని ఉంది, కాబట్టి తింటే తప్పు లేదని అంటున్నారు. మరి అన్యజనులు దెయ్యంలా కర్పిస్తున్నారని అపోస్తల కార్యం 15:28లో రాయబడింది. దాన్నేమంటారు? ప్రకటన గ్రంథం 2:20లో విగ్రహార్పితం తినొద్దని ఉంది. విగ్రహార్పితం తినమని చెప్పేవారి బోధ మోసమని వ్రాయబడింది. కాబట్టి నిజ క్రైస్తవులు కుదిరినంత వరకు విగ్రహార్పితాలకు దూరంగా ఉండండి. తిన్నా పర్వాలేదన్నారని రోడ్డు మీద వెళ్తుంటే ఆపి మరి ప్రసాదాలు పెడితే తినేయడం అండ్ రిలేటివ్స్ వాళ్ళ దేవుల దగ్గర పెట్టినవి తెస్తే బాగుందని తినడం తప్పు. బైబిల్ ప్రకారం నడవాలి, మన సొంత ఆలోచన ప్రకారం కాదు. దానికి క్రైస్తవులుగా మనం ఎందుకు తినమో వారికి చెప్తే వారు అర్థం చేసుకుంటారు. కానీ క్రైస్తవులకి ఎందుకు తినరో తెలియదు. అలాంటప్పుడు అన్యులకి ఏం చెప్తారు?